ఎవరా నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేశావు? నీకు డబ్బు కావాలా లేక బంగారం కావాలా? చెప్పు, నీ మొహాన విసిరేస్తాను. అడుగు, నీకెన్ని లక్షలు కావాలి? 1 కోటి? ఎంత డబ్బిచ్చినా నీకు దొరకదు. నీ ప్రాణం. బుల్షిట్! అంత సులభంగా నా మీద చెయ్యి వేయగలను అనుకుంటున్నావా? నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంట్రా? I will not leave you. మరీ ఈ రకంగా కాలొస్తుందని ఊహించలేదు. ఏమైందిరా? ఏం లేదు జెనీ, ఒక బ్యాడ్ డ్రీమ్. ఏంటా డ్రీమ్? ఫస్ట్ నువ్వు వాటర్ తాగు. ఏం అవ్వదులే. నా పేరు జగన్. నేనొక నావలిస్ట్ని. నేను రాసే స్టోరీలన్నీ లవ్ స్టోరీలే. బట్ నా వైఫ్ కోసం ఇప్పుడొక క్రైమ్ స్టోరీ మొదలుపెట్టాను. నేనెక్కువగా నా 5 ఫ్రెండ్స్తోనే గడుపుతుంటాను. వీడి పేరు శివ. వీడొక చిన్న బిజినెస్ చేస్తుంటాడు. ఇదిగో వీడే వినోద్. వీడొక సివిల్ ఇంజనీర్. ఇక వీడేమో వికీ. భార్యతో జావా గురించి మాట్లాడి చివరికి డైవర్స్ తీసుకున్నాడు. ఈ కనిపించేవాడేమో శరవణ, హెడ్ కానిస్టేబుల్. ఒక పెద్ద కేసుకొస్తే ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు సెంధిల్. ఇతనికి ఏ కంపెనీలో జాబ్ దొరకలేదు. చివరికి విసిగిపోయి ఇలా తయారయ్యాడు. వీళ్ళందరి మధ్యలోనే నేనీ కథని ముగించబోతున్నాను. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? రైటర్ ప్రొఫెషన్ కి ప్రెషర్ ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు, కానీ దానికి కూడా లిమిట్ అంటూ ఉంటుంది. ఒక్క రోజుకి 2 అంటే పర్వాలేదు, కానీ నువ్వు గంటకి 4 కాలుస్తున్నావు. నాకు తెలియకుండా బయటకొచ్చి మధ్యలో ఇదొకటా? నువ్వెప్పటికీ మారు. సారీ జెన్నీ. ఈ నెల పబ్లిష్ చేసే వాళ్ళకి మరొక 10 రోజుల్లోగా స్టోరీ రెడీ చేసి ఇవ్వాలి. అందుకనే కాస్త టెన్షన్. ఓ జెన్నీ, ఈ మంత్ ఎలాంటి నవల్ రాస్తున్నావురా? ఎందుకు అడుగుతున్నావు? ఎప్పట్లాగే లవ్ స్టోరీనే. మన లవ్ స్టోరీ లాంటిదే. నా కోసం నెక్స్ట్ మంత్ క్రైమ్ నవల్ రాయవా ప్లీజ్? నీకోసం నెక్స్ట్ మంత్ తప్పకుండా క్రైమ్ స్టోరీనే రాస్తాను, సరేనా?
ఏంటిది 10:30కే రావాలి, ఇంకా క్యాబ్ రాలేదేంటి? హాయ్ తారా. నేను నీకు తెలీదని తెలుసు, కానీ నువ్వు నాకు 2 ఇయర్స్గా తెలుసు. 2 ఇయర్స్గా నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. మీరనుకోవచ్చు, ఏంట్రా వీడు 2 ఇయర్స్గా లవ్ ప్రపోజ్ చేయలేదని. ఎక్కడ ఈ కాలపమ్మాయిలు టెడీబేర్ కూడా లేకుండా ఉంటున్నారు, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉంటున్నారా? కానీ నేను లక్కీ. నీ పేరెంట్స్కి నీ లవ్ గురించి చెప్తే ఒప్పుకుంటారని నాకు తెలుసు. నేను పెట్టిన అన్ని టెస్టులో నువ్వు పాస్ అయ్యావు, నిజంగా. యా. ఎవరా డిసైడ్ చేసేది? నేను డిసైడ్ చేయాలి. మర్యాదగా వెళ్ళిపో. బావా రారా. వెళ్ళమంటున్నానా? ఒరే లెటర్ ఈరా ముందు. రే బావా, ఈ రోజెందుకో బాలేదు, రేపు చెప్తానులేరా. ఏంట్రా అది? సరే ఒకటి చెయ్యి, నువ్వే వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఇన్ని రోజులుగా ఫిగర్ వెనక నువ్వు నేను తిరిగినప్పుడు తెలియలేదు. ఎప్పుడు నీకు కాదన్నప్పుడు నాకు చెప్పావో, ఎప్పుడు నీకోసం నా గుండెలో ఒక స్థానం ఉందిరా. కాసేపు ఆగరా. రారా ఇటు. లవ్ మూడ్లో వెళ్ళాను. రా. ఏంటి అమ్మే? ఎందుకురా? నేను నా లవ్ చెప్పమన్నాను, నీ లవ్ గురించి కాదు. మార్చి గనుక చెప్పావో ఇంటికెళ్ళవు, వెళ్ళు. ఓరే ఏంటో అనుకున్నా, ఆఖరిలో కొరియర్ బైక్ అయిపోయానే. ఏ చూచుమి, ఏంటి? మీరు ఒట్టి తారానా లేక 9 తారానా? నాన్సెన్స్. నాకు అదంతా ఏదీ లేదండి. నా ఫ్రెండ్ శివ మిమ్మల్ని 2 ఏళ్ళుగా లవ్ చేస్తున్నాడు. నచ్చాడా లేదా చెప్పండి. ధైర్యం ఉంటే తనని వచ్చి చెప్పమనండి. వాన్నా అది కాకుండా రాయబారానికి నిన్ను పంపాడా? రారా. ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. రెండు సంవత్సరాలు ప్రేమించడం ముఖ్యం కాదు, 2 నిమిషాలు కళ్ళని చూసి చెప్పాలి, అదే ముఖ్యం. పికప్ అయింది. ఓరి నాయను, ఫ్రెండ్షిప్ తర్వాతే లవ్ అన్నాడు. బావా, అనుకున్నా, నా ఫ్రెండ్ నాకన్నా పెద్దవాడే. ఏంట్రా? కీ ఎవరా? అవును, అందుకే పిలిచావా? నీకోసం గుండెల్లో చోటిచ్చాను, నన్ను ఇలా వీధిలో పడేసావేరా. వెళ్దామా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేసుకోండి. అయితే లవ్ తర్వాతే ఫ్రెండ్షిప్పా? ఇలాంటిది నాకు ఒకటి దొరికితే బాగుంటేది. రే జగా, రే జగా, ఇటు చూడ్రా. జెనీ, టీవీలో మ్యాచ్ చూస్తున్నాను కదా, కాస్త తప్పుకోవే. జెనీ, ఏంటి? జెనీ, ఉమ్, నేను నీకు హెల్ప్ చేయనా? ఇందాకటి నుంచి టీవీ చూస్తున్నావుగా, ఇప్పుడెందుకు వచ్చావు? ఎందుకంటే హెల్ప్ చేయడానికి. మర్యాదగా మంచి పిల్లాళ్ళ వెళ్ళి టీవీ చూడు, వెళ్ళు. స్వీట్ దూరంగా కొట్టులో ఉంటే చూసి కంట్రోల్ చేసుకోగలం. అదే మన చేతిలో ఉన్నట్టయితే ఎందుకు కంట్రోల్ చేయాలి? తినేయాలి. వద్దు. కావాలి.
రే వద్దు. కావాలి. మన్మదా నీవు చెలిని కాదు, నీవు నా చెలికాడివి కదా. నా మనసు నీకేనంటూ నీకై నేను నచ్చానని చెప్పావే నీవు. వెచ్చగా ఉంటాములే, చల్లగా ఉంటాం, తెలియగలేదే. దగ్గరనే నేను ఉంటా ప్రతి మన్మధులాగా. పెదవులు పెదవులు కలిసి చక్కని ముచ్చట్లు చెప్పగా. చిలక గోరింకలా మనం వాటేసుకుంటూ ఆడదా దాగుడు మూతలు మనము. గాలి వీస్తూ ఏదో అవుతున్నది కదా ప్రియా. చేతిలో నేనొక వీణలా ఉన్నానే. సంధ్యా వేళలోనే ఒడిలో ఉంటానే. తగదిమితై అంటూ కౌగిలించుకోవా నన్ను మాయకంలోనే. పెదవులు పెదవులు కలిసి చక్కని ముచ్చట్లు చెప్పగా. ఇస్తా నా ప్రేమని నీకు మాత్రమే ప్రియా. కళ్ళు ముగ్గులు వేసే విధంగా చెయ్యవా. చీకటి గదిలో రతి క్రీడలతో నేను వెచ్చగా ఉంటాములే, చల్లగా ఉంటాం, తెలియగలేదే. దగ్గరనే నేను ఉంటా ప్రతి మన్మధులాగా. పెదవులు పెదవులు కలిసి చక్కని ముచ్చట్లు చెప్పగా.
तुम्हें जो चाहिए था मैंने वो दे दिया। శివా ఫోన్ తీ. ఎక్కడున్నావురా? పికప్. రేయ్, ఎక్కడున్నావురా? ఆ? ఇంట్లో ఉన్నా, ఎందుకు? నేను ఇంట్లోనే ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు వెంటనే ఇక్కడికి రా. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, 10 గంటల తర్వాత వస్తా. ముఖ్యమైన విషయం, ప్లీజ్ త్వరగా వచ్చేయ్. ఓకేనా? సరే, వస్తాలే. బాయ్. రారా, 10 గంటలకు రావడం అంటే ఇదేనా? సారీరా, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, అందుకే లేట్ అయింది. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు, చెప్పు. ఎందుకో తెలియట్లేదురా, 2 రోజుల నుంచి కలలు ఎక్కువగా వస్తున్నాయి. కళ అందరికీ వస్తుందిరా. నిన్న కూడా శ్రీదివ్య నాకు ఐ లవ్ యూ చెప్పినట్టు వచ్చింది. జోకా? కాస్త నన్ను మాట్లాడిస్తావా? సరే చెప్పు. ఎవరో తెలియట్లేదురా, ఒక డబ్బున్న కుర్రోణ్ణి చెట్టు కట్టేసుంచారు. జాలి లేకుండా తన్ని చంపేశారా. ఈరోజు అదే హంతకుడు నా కల్లోకొచ్చి ఒక హిందీ కుర్రాన్ని చంపేశాడు. 2 మర్డర్లకు సంబంధించిన వాడు ఒక వ్యక్తే. నువ్వు ఫైనల్ డెస్టినేషన్ సినిమా చూడలేదా? చూడలేదు. ఏ? అందులోనే కల్లో జరిగేవన్నీ నిజంగా జరుగుతాయి. ప్లీజ్ బీ సీరియస్ శివా. ఇప్పుడు ఏం చేయమంటున్నావురా? దయచేసి నువ్వు నాతో వస్తావా? ఆ అడవికి వెళ్ళి చూద్దాం. సరే, వెళ్దాం పద. రేయ్, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతోందా? అయ్యో, ఈ ప్రదేశంలోనేరా హత్య జరిగింది. అయ్యో, ఇక్కడే కదా హత్య జరిగింది. శివా, నేను చెప్పాను కదా, అది ఈ చెట్టేరా. ఆ హంతకుడు ఆ ఇద్దరిని ఈ చెట్టుకేరా కట్టేసింది. జాగ్రత్తగా వెతికితే ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందిరా. ఆర్ యు షూర్? ఐఎమ్ 200% డ్యామ్ షూర్. చూడు చూడు, జాగ్రత్తగా వెతికితే ఆధారం దొరుకుతుంది. ఇక్కడే నేను చూసింది. నేను రేయ్, నువ్వెందుకురా ఇంత టెన్షన్ పడుతున్నావు? రేయ్, నువ్వు అర్థం చేసుకోవట్లేదురా. కళలో జరిగేదంతా కళ్ళ ముందు జరుగుతున్నట్టుద్రా. అయితే ఇకపై నీకు ప్రతిరోజు కలొస్తుంది. ఎలా చెప్తున్నావు? భయం అనేది ఒక వ్యాధి లాంటిది, ఒక్కసారి వస్తే మళ్ళీ పోదు. ఎప్పుడైతే మనం ధైర్యం తెచ్చుకుంటామో అప్పుడే అది నయం అవుతుంది. ఎందుకైనా మంచిది ఫ్యామిలీ డాక్టర్ని ఒకసారి కలు. అలాగే.
చెప్పవే సిరుగాలి చల్లగా ఎదగలి ఎవరు చచ్చా హలో మిస్టర్ నందా. ఒరేయ్ పొద్దుటనే ఏంట్రా నీ గొడవ? వాట్ ఒరేయా? అవునరా, నీకెందుకురా మర్యాద ఇవ్వాలి? పెట్టే ఫోను. ఒరే మైండ్ యువర్ వర్డ్స్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? హలో ఆహా, పోయింది. శివాన్ని అనుకున్నానే నేను. ఏ మిస్టర్, హలో వినిపిస్తుందా? సార్, ఎవరండి? మిమ్మల్ని పనిలో పెట్టుకున్నానే ఆ వెధవ. సార్, ఏంట్రా సార్? మీరెందుకు సార్ వేరే నెంబర్ నుంచి వచ్చారు? పిలిస్తే ఫోన్ తీయట్లేదు. 4 రోజులుగా లీవ్ తీసుకున్నావు. మా ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా. చెప్పు. సార్ సార్ సారీ సార్. నువ్వు టెర్మినేటర్. సార్, టెర్మినేటర్ టీవీ నా దగ్గర లేవు సార్. వచ్చేటప్పుడు తీసుకొస్తాను సార్. నువ్వు పనిలే లేవురా వెధవ వెధవ. సార్ సార్, అంత తొందర పడకండి సార్. సార్ సార్, వాడి వల్ల నా జీవితం పోయింది, పని కూడా పాడైంది. అంతా నా టైము. మామా, దాని గురించి ఏమైనా తెలిసిందా? సారీ మావా, అన్నిటినీ పక్కాగా ప్లాన్ చేసి చేశారు. ఇంతవరకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. రేయ్, అసలు పోలీసులు మీరేం చేస్తున్నారా? మీ అందరికీ గవర్నమెంట్ ఎందుకు జీతం ఇస్తోంది? నన్ను తిడితే మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా ఏంటి? నేనే హైయర్ పోస్టింగ్లో ఉన్నానా? నువ్వే కదా అఫీషియల్ గా వెళ్ళొద్దు అన్నావు. ఇప్పుడు హైర్ పోస్ట్ లో లేనంటే ఏంటి అర్థం? అరే మావా, నీ కోపం న్యాయమే. నాకు ఇంకొంచెం టైం ఇవ్వు. 1 నెల అయింది, ఇంకా ఎంత టైం కావాలరా? సరిగ్గా 20 రోజులు. అప్పుడు ఏం జరగలేదంటే నువ్వు అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చాయి, ఓకేనా? వీడా పొద్దున్నే మందు తాగుదాం అంటాడు. చెప్పు సరవణ, విషయం ఏంటి? ఆ విషయమే. నువ్వేదైనా నోరు జారావా? నేనేం అలా చూపించుకోలేదు. సరే వదిలే, చూసుకుందాం. బాయ్, నైట్ మీట్ అవుదాం. ఏంట్రా స్టోరీ స్టార్ట్ చేసావా? ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టోరీ, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఏది ఒక్కసారి చెప్పు. నో, ఇట్స్ సస్పెన్స్. ఆఫ్టర్ కంప్లీషన్ నువ్వే చదివి తెలుసుకో. విక్కీ కాల్ చేస్తున్నాడు. హే డూడ్, హౌ యూ? ఐఎమ్ గుడ్ రా. కొత్త స్టోరీ దొరికిందా? గోయింగ్ ఆన్. ఎప్పుడులాగా మన బార్కు వచ్చాయి. ఇవాళ నేనే స్పాన్సర్. ఎనీ గుడ్ న్యూస్? ఎస్, గుడ్ న్యూసే. నాకు ఇంక్రిమెంట్ విత్ ప్రమోషన్ బావా. వావ్, దట్స్ గ్రేట్ మామా. ఐ సీ యూ ఎట్ 7. బాయ్ బావా. హస్బెండ్ అండ్ వైఫ్ ని డిస్టర్బ్ చేయడమే మీ ఫ్రెండ్స్ కి పెద్ద పనైపోయింది. భార్య పెట్టే టార్చర్ నుంచి తట్టుకోవడం ఫ్రెండ్స్కే సాధ్యం కదా. నేను టార్చర్ పెడుతున్నానా? నేను టార్చర్ పెడుతున్నానా? ఇప్పుడు చెప్పు చూద్దాం. సారీ మావా, ఆలస్యమైంది. రారా బాబా. ఏంట్రా గొప్పడా, ఫస్ట్ టైం ట్రీట్ కనిపించావు? ఏంటా గుడ్ న్యూస్? సడన్ గా ప్రమోషన్ అన్నారు, నేనే నమ్మలేకపోయాను. హాయ్ హాయ్ బావా. లేట్ అయిందా? పర్వాలేదులే. హాయ్ మావా. హాయ్ రా. ఫుల్లా ఆఫా? అసలు నేను ఎప్పుడు మందు తాగాను కనుకరా. కొట్టవు కదా. సారీ, మర్చిపోయాను. సరే పద బయలుదేరదాం, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వదలరా, నేనే నడిచి వస్తున్నాను. రే వినోద్, ఎక్కడున్నావురా? నువ్వెక్కడున్నావు చెప్పు. నీ సైట్లోనేరా ఉన్నా. బిజీగా ఉన్నావా? వస్తా ఉండరా. పైకి రా. ఇక్కడే కదా ఉన్నాడు.
నీ లవ్ని చెప్పడానికి నువ్వు 2 years టైం తీసుకున్నావు. గర్ల్ ఫ్రెండ్ దగ్గర నువ్వు రొమాంటిక్గా ఉండవేమో అని అనుకున్నాను. అబ్బాయిలకి ఇంప్రెస్ చేయడం వచ్చు, ఎక్స్ప్రెస్ చేయడం వచ్చు. అదంతా గర్ల్ ఫ్రెండ్ చేతుల్లోనే ఉంది. నాట్ బ్యాడ్. నైట్ టైం ఈ లోన్లీనెస్ ఏదో కొత్త ఫీల్ వస్తుంది. రే, నేను నీకంటే రొమాంటిక్ అయిన అమ్మాయిని. నువ్వు వెలిగిస్తే చాలు, నేను అంటుకుంటాను. నీ స్పీడ్ చూస్తుంటే పెళ్లికి ముందే 2 పిల్లల్ని కనేలా ఉన్నావు. నువ్వు ఉమ్మను చాలు, 2 పిల్లలేంట్రా 10 మందినైనా కనిస్తాను. అయ్యయ్యో, నన్ను వదిలేయమ్మా. మనుషులు అడుగు పెట్టలేని ఒక కారడవి. సూర్యుడు అస్తమించే సమయం. పక్షుల శబ్దాలు అవి గూటికి చేరుకునే సమయంలో వినిపిస్తున్నాయి. ఆ సమయంలో ఎవరూ అడుగు పెట్టలేని కారడవిలోకి ఒక కారు వచ్చి ఆగింది. అందులో ఉన్న వాళ్ళు తెలియదు. హే, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నీ నోటికున్న ప్లాస్టర్ తీసేసినంత మాత్రాన నిన్ను చంపననుకున్నావా? నీ చివరి కోరికేంటో చెప్పు. నన్ను ఎందుకురా ఇలా టార్చర్ చేస్తున్నావు? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదు. నన్ను వదిలేయ్. నువ్వెవరో మనిషిని మార్చి కిడ్నాప్ చేసినట్టున్నావు. నువ్వు అనుకున్నట్టు నేను డబ్బున్నవాడిని కాదు, సొసైటీలో గొప్పవాడిని కూడా కాదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేసాయి. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయి. గుడ్ బై. ఎవర్రది? ఏంట్రా ఇంత పొద్దునే వచ్చారు? సరే లోపలికి రండి. ఏంట్రా అందరూ మొహాల్ని అదోలో పెట్టుకొని కూర్చున్నారు? ఏంటి, ఏదైనా సమస్య? రేయ్, ఏం జరిగిందో చెప్పండ్రా. మన వినోద్ నిన్నటి నుంచి కనిపించట్లేదు. నేను వాడి సైడ్కి కూడా వెళ్ళాను, కానీ వాడు అక్కడ కూడా లేడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుసా? వాళ్ళ అమ్మా నాన్నలకి రాత్రి నేను ఫోన్ చేశాను. అప్పుడు వాళ్ళిద్దరూ వినోద్ మీతో పాటే ఉన్నాడా అని అడిగారు. అప్పుడే వినోద్ కనిపించడం లేదన్న విషయం నాకు తెలిసింది. మీరందరూ
నేను చెప్పేది నమ్ముతారో లేదంటే నవ్వుకుంటారో నాకు తెలీదు. జరుగుతున్న హత్యలన్నీ సరిగ్గా నా ఇంటికి వెనుకనున్న ఫారెస్ట్లో ఎలా జరుగుతున్నాయి? బావా, ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు, నీకు మాత్రం ఎలా వస్తుందిరా కామెడీ? నేను ఈ విషయం ముందుగానే చెప్పాను, కానీ మీరెవరూ నా మాట నమ్మలేదు. నువ్వు చెప్పేదంతా నేను నమ్ముతాను. నీ కల్లో వచ్చేవాడికి వినోద్కి ఏదైనా కోఇన్సిడెన్స్ ఉందా? నేను నాకొచ్చిన కలలో చనిపోయిన వాడి ఫేస్ని రికగ్నైజ్ చేయలేకపోయాను. బట్ మనం ఆ ఫారెస్ట్కి వెళ్తే ఖచ్చితంగా క్లూ దొరుకుతుందిరా. నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంట్రా? ఆ రోజు మన ఇద్దరం కలిసి ఫారెస్ట్కి వెళ్ళాంగా, ఏదైనా క్లూ దొరికిందా? మరెక్కడికన్నా వెళ్ళి వెతుకుదాంరా. మీరెవరూ రాకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఒంటరిగా వెళ్ళి వెతుకొచ్చేస్తాను. ఒరేయ్, వాడు ఏ చెప్పినా విన్నాడురా. ఆ అడవిలో ఏముందిరా, ఒకసారి వెళ్ళి చూస్తాంరా. 2 minutes రెడీ అయ్యి వచ్చేస్తాను. కాస్త పనుంది, బయటికెళ్ళొస్తాను. లాక్ చేసి వెళ్ళు. ఓకే ఓకే. కానిస్టేబుల్ ఫోన్ చేస్తే మళ్ళీ తీయండి. ఇప్పుడే స్టేషన్కి వచ్చాను సార్. ఒక్క నిమిషం అండి. చెప్పండి సార్. శ్రీకాకుళం 15 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ఫారెస్ట్లో ఇప్పుడు రీసెంట్గా హత్య లేకపోతే దోపిడీ క్రైమ్ జరిగిన రిపోర్ట్ని ఇమీడియట్గా నాకు పంపించు. చూస్తాను సార్. ఈ ఫారెస్టా? పోయిన వారం నేను నా ఫ్రెండ్ ఈ ఫారెస్ట్కే వచ్చి మందు తాగాం. ఇక్కడ కూని జరిగే ఛాన్సే లేదురా. రేయ్, నీకు తెలిసిందంతేరా. రే వదిలేరా, వాడాసిన ఎందుకు చెడగొట్టడం? లోపలికెళ్ళి చూద్దాం పద. అదేలాగా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నాకు చెప్పు. ఓకే ఓకే సార్. రే, ఎవరొక డబ్బున్న కుర్రాన్ని చెట్టు కట్టేసి చంపారని చెప్పాను కదా, అది ఎక్కడేరా? రేయ్, ఎన్నిసార్లు నువ్వెక్కడికొచ్చి వెతికినా ఏదీ దొరకదు. కలకి నిజానికి మధ్య చాలా తేడా ఉంది. కల కలే, నిజం నిజమే. హలో, ఏంటయ్యా, ఏమైంది? సార్ 6 monthsగా ఏ క్రైమ్ ఫైల్ రాలేదు సార్. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏమైంది? 6 నెలలుగా ఎటువంటి కేసు ఫైల్ అవ్వలేదు. ఇక్కడ మనుషుల కంటే యానిమల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా ఎవరు రావడానికి ఇక్కడ కుదరదు. అలా ఎవరైనా వచ్చారంటే ఫ్రెండ్స్తో వచ్చి మందు కొట్టి వెళ్ళిపోతారు అంతే. రే, వీడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోడరా. బావా, ఈ అడవిలో నువ్వేమేం చూడాలనుకుంటున్నావో ఇప్పుడే చూసేయి. రే ఫోన్ చేసి టార్చర్ చేయకూడదు. రా. ఏంట్రా, జగన్ గురించి నీకు తెలీదా? వాడు కథలు రాస్తాడు కదా.
వాడి గురించి నువ్వేం పట్టించుకోకు, రారా. హాయ్ తారా. ఏంటి బాగా బిజీగా ఉన్నారా? ఈ వారమంతా బిజినెస్ చాలా డల్, అందుకే డైలీ మూడ్ ఆఫ్లో ఉన్నాను. వన్ సైడ్లో లవ్ చేస్తున్నప్పుడు స్కూల్ పిల్లలాగా రోజు అటెండెన్స్ వేసేవాడివి. ఫిగర్ ఓకే అయింది కదా, అందుకే పోజ్ కొడుతున్నావు. ఏ నిన్నలా అనుకుంటాను చెప్పు. అంటే నువ్వు నా గురించి థింక్ చేయడమే లేదు అంతే కదా? చిల్లియా, ఇప్పుడు నిన్ను కలవాలి అంతే కదా. ఈ వీకెండ్ మీట్ అవుదామా? వీకెండా? నువ్వింకో 10 నిమిషాల్లో రాలేదనుకో మన లవ్ని బ్రేకప్ చేయాల్సిందే. ఈ డీల్ చాలా బాగుందే. ఛ, వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు. వీడితో ఎలా వెగుతానో ఏంటో. రేయ్, వస్తావా రావా? నో వే, ఐఎమ్ లీవింగ్. గెట్ లాస్ట్. ఈరోజు షాపింగ్ పనిష్మెంటే. షాపింగా? చెప్పురా. రే చాలా థ్యాంక్స్ రా బావా. థ్యాంక్సా? నీకు అలా ఏమీ నేను చేయలేదే. ఒరే 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 ఉండు, నువ్వేదో నా దగ్గర నుంచి తీసుకున్నావు కరెక్టా? రే కిల్లాడివిరా నువ్వు. ఈ ఐస్ అంతా చాలు, ఏం తీసుకున్నావో చెప్పు. పెద్దగా ఏం లేదురా బావా, నీ ఏటీఎమే. అయ్యా ఏంటి ఏటీఎమా? అది ఎలా నీ చేతికి దొరికింది? 2 రోజుల క్రితం మన ఇద్దరం కలిసి మందు కొట్టాం కదా. అవును. నువ్వు ఫుల్ టైట్లో ఉన్నావు కదా. నన్ను టైట్ చేసిందే నువ్వే కదరా. అదే అప్పుడు బిల్ సెటిల్ చేయాల్సి వచ్చింది బావా. నా చేతిలో చిల్లిగవ్వా లేదు, నీ పర్సులో చూస్తే అందులో కూడా ఏమీ లేదు. అందుకే నీ ఏటీఎం కార్డు స్వైప్ చేశానురా. ఒరే పిన్ నంబర్ ఎలా తెలుసురా నీకు? రేయ్ 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ రా బావా, నీ గురించి నాకు తెలీదు. నీకు మెమొరీ పవర్ తక్కువ, ఫోన్లో సేవ్ చేస్తుంటావు అనుకున్నాను, అలాగే సేవ్ చేస్తున్నావు. ఒరే ఏదైనా మిగిలిందా అందులో? నిల్ బ్యాలెన్స్ బావా. ఒరే అందులో 1.5 లాక్ ఉందిరా. అంత డబ్బుని ఒకే రోజులో ఏం చేసావురా? ఆ కష్టాన్ని ఎందుకు అడుగుతావురా బావా. తారా చాలా రోజులుగా కలవలేదు కదా, ఈ వారం కలుద్దామంది. నేను నమ్మి వెళ్ళాను. అక్కడ వెళ్తే చాలా రోజులు కలవలేదు కదా, నీకు ఫుల్ పర్చేస్ అందిరా. నేను 500 1000 కొనిచ్చి ప్యాకప్ చెప్దాం అనుకున్నాను రా. చూస్తే హఠాత్తుగా దీపావళి పర్చేస్ అంది. అయ్యో, వాళ్ళమ్మ నాన్న బామ్మ తాతయ్య అందరికీ తీసుకుంది బావా. నేను 2 షర్ట్లు తీసుకున్నాను రా బావా, చాలా కోపం వచ్చిందిరా. దానికన్నా ఎక్కువ కోపంలో ఉన్నాను. ఒరే నీ ఫిగర్ బామ్మకి కూడా తీసుకున్నావు. నీ ఫ్రెండు ఒకే ఒక జాకీ జటి అయినా తీసుకున్నావురా నా కోసం. బడ్జెట్ ప్రాబ్లం బావా. అమ్మో సారీ బావా. సరే అదంతా వదిలే, వెళ్ళేటప్పుడు టాపప్ చెయ్యి. టాపప్ చేయమంటే కట్ చేశాడే. ఏదైనా అడిగితే కట్ చేస్తాడు. ఒక గర్ల్ ఫ్రెండ్ అడిగితే టవర్నే కొని ఇచ్చేసేవారు. అదే ఒక ఫ్రెండ్ అడిగితే ఏంట్రా ఎందుకు ఇలా ఉన్నారు?
నన్ను ఏం చెయ్యకు, నన్ను వదిలేయ్ ప్లీజ్. బతుకు మీద ఆశ ఉంటే మరొకరి జీవితాన్ని నాశనం చేయకూడదు. అలా చేస్తే ఇదే శిక్ష. భయం అనేది ఒక వ్యాధి లాంటిది. ఒక్కసారి వస్తే మళ్ళీ పోదు. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో అప్పుడంతా నయమవుతుంది. ఎందుకైనా మంచిది ఫ్యామిలీ డాక్టర్ని ఒకసారి కలువు. యా జగన్, ఎలా ఉన్నారు చెప్పండి. హాయ్ డాక్టర్, ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మనం కలిసి చాలా రోజులు అయింది కదా. యా డాక్టర్. చెప్పండి, ఏంటి విషయం? యాక్చువల్లీ ఓ చిన్న ప్రాబ్లం. వాట్ ప్రాబ్లం? అందుకే మీతోనే మాట్లాడదామని. ఏంటో తెలీదు డాక్టర్, ప్రతిరోజు రాత్రి నాకు ఒక కల వస్తుంది. కానీ అందులో చివరికి మర్డర్ మాత్రం జరుగుతుంది. కిల్లర్ ఫేస్ మాత్రం తెలియలేదు. నిజంగానే జరుగుతున్నట్టుంది. అది మా ఇంటి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఇదంతా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ ఆధారం లేదు. ఈ కల మీకు ఎన్ని రోజులుగా వస్తుంది? ఇప్పుడు రీసెంట్గా 4-5 డేస్గా డాక్టర్. ఫోబియా గురించి మీరు వినే ఉంటారు. ఇన్ జనరల్ ఒక్కొక్క మనిషికి ఒక ఫోబియా ఉంటుంది. మీరు చూసి కలిసిన విషయంగా ఉండొచ్చు, లేక మీ ప్రొఫెషన్లో చదివిన స్టోరీల గురించి ఉండొచ్చు. ఏంటి జగన్, అర్థమైందా? డాక్టర్ చెప్పండి జగన్. దీనికి రెమెడీ ఏంటి? వన్ వే ఫోబియా, దట్ ఈస్ ఫియర్ ఆఫ్ డ్రీమ్స్. కళల గురించి భయపడే ఒక ఫోబియా. దీనికి ఒకే మార్గం హిప్నోథెరపీ. సో మీరు అజాగ్రత్తగా ఉంటే అది మీకే ప్రమాదం. నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలవచ్చా? నేను ఒక వారం రోజు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. వచ్చిన తర్వాత కాల్ చేస్తాను, రండి. ఓ ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెల్కమ్. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ జగన్. బాయ్. ఏమైందిరా? ఏదైనా ప్రాబ్లమా? 2-3 డేస్ నుంచి నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. హే, నథింగ్ సీరియస్ జర్నీ. లేదు, నాతో కూడా చెప్పుకోలేనంత పర్సనల్ ప్రాబ్లమా? అలా ఏదైనా ఉంటే నీతో చెప్పనా ఏంటి? రిలాక్స్ జర్నీ. ఓకే, నేను వెళ్ళి డిన్నర్ రెడీ చేస్తాను. సరే. రే, నీ కొంచెం కూడా బాధగా లేదరా?
మన ఇద్దరు ఫ్రెండ్స్ ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా మనకు అర్థం కావడం లేదు. పైగా నువ్వు డిపార్ట్మెంట్లో కూడా ఉన్నావు. ఒరే వాణ్ణి వదిలేయరా, నువ్వు నెమ్మదిగా తాగు. బావా కామ్ డౌన్. ఇప్పుడు వాణ్ణన్నా ఏంటి లాభం చెప్పు. ఇదే బావా కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? మన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కడు చనిపోతుంటే కరెక్టా? ఇది కూడా కరెక్ట్ బావా. పోరా చెత్. అసలు మీరంతా మనుషులేనట్రా. రే వెళ్ళి వాణ్ణి కన్విన్స్ చేయి. వెళ్ళు, వెళ్ళరా త్వరగా వెళ్ళు. ఏంటి నీకు సపరేట్గా చెప్పాలా? వెళ్ళు. ఇది కూడా కరెక్ట్ బావా. తాగిన మందు దిగిందిరా. మా బామ్మకి బామ్మను కూడా వదలలేదు. రా వెళ్దా. నీకిదే కరెక్టరా మామా? ఎందుకని? అరే మామ, నాకు 2 రోజులు టైం ఇవ్వు, నే వినోద్ విక్కీని కనిపెడతాను. మీకంతా ఆటగా ఉందేట్రా? నిన్న విక్కీ, రేపు నువ్వు, ఆ తర్వాత వాడు. ఇలా జరుగుతూ పోతే చివరికి ఎవరం మిగలం. మనకి ఏమి కాదు, కిడ్నాప్ చేసిన వాడిని పట్టుకొని కొట్టిన దెబ్బలకి మన వంశం పక్కే రాడు. నేను చెప్పలేదు, చేసి చూపిస్తాను. రే మామా, ప్రశ్న అనేది ఉంటే జవాబు ఖచ్చితంగా ఉంటుంది. నీ ఆ లాస్ట్ డ్రీమ్కి వినోద్ హత్యకి ఏదైనా సంబంధం ఉందా? ఎగ్జాక్ట్గా కోఇన్సిడెంట్ ఉందా అంటే చెప్పలేను. బట్ ఈ మర్డర్లని చేస్తున్నది ఒక్కడే అని చెప్పగలను. ఈ మధ్య నువ్వు భయపడ్డం లేదా? భయమా? చస్తున్నాన్రా. ప్రతిరోజు ఆ కళ్ళని ఎలా అడ్డుకోవాలో తెలియక సతమతమవుతున్నాను తెలుసా. బట్ వన్ థింగ్, ఆ హంతకుని నేను స్వయంగా చంపితేనే అప్పుడే నాకు నిద్ర పడుతుంది. అయితే ఇక నువ్వు నిద్రపోలేవు. హాయ్ స్వప్న. హాయ్ తారా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ డే. ఈరోజు ప్లాన్ ఏంటి? ఈవినింగ్ 5 PM నా బాయ్ ఫ్రెండ్తో మూవీకి వెళ్తున్నాను. మూవీయా? రిస్క్ చేస్తున్నావు. మనం పక్కనుంటే వాళ్ళు ఊరుకోరే. నా బాయ్ ఫ్రెండ్ నా దగ్గర అలా ఉండకపోతే ఎవరితో ఉంటాడే? ఏ, నీ బాయ్ ఫ్రెండ్ నీ దగ్గర అలా బిహేవ్ చేయడా? చిచి, నా బాయ్ ఫ్రెండ్ చాలా డీసెంట్. తను నా మీద చేయి కూడా వేడు తెలుసా. హే, ఎందుకే అలా నవ్వుతున్నావు? నవ్వకపోతే ఏం చేయమంటావు? నీ లవ్వే కన్ఫర్మ్ అవ్వలేదు. నాలో కన్ఫర్మే. నేను శివలవ్ని యాక్సెప్ట్ చేశాను కదా. మగవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోకుండా లవ్ చేస్తున్నా నిన్ను అసలు ఏమనాలే? నువ్వేమంటున్నావు? నేను చెప్పేది బాగా విను. బాయ్స్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు కూడా టైం పాస్ కోసం వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంటారు. అవాయిడ్ చేయడానికి ఒకే ఒక్క దారుంది. హే, మనమే రంగంలోకి దిక్కాలి. కిస్ చేయాలి, హగ్ చేయాలి, రొమాన్స్ చేయాలి. వాట్? వీలైతే. ఇవన్నీ చేయకపోతే నెక్స్ట్ వీక్ వేరే గర్ల్ ఫ్రెండ్ తోటి నీ బాయ్ ఫ్రెండ్ ని నువ్వు చూస్తావు. ఆ తర్వాత బ్రేకప్. ఓకే, జాగ్రత్తగా ఉండవే. బాయ్. బాయే. వేరే గర్ల్ ఫ్రెండ్ తో నీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఎప్పటికీ మారవా? నువ్వు ఎలాగైనా చావు. కమింగ్ 29 నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయకు.
నిజంగా ప్రేమించే అబ్బాయిలకి మీరు ఇది తప్ప ఇంకేమిచ్చారే? హ. గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి ఫిక్స్ అయిందని పత్రికిస్తే కాస్త కూడా బాధగా లేదా? నన్ను లవ్ చేస్తున్నట్టు నటించావా? చెప్పు శివ, అడుగుతున్నాను కదా. నువ్వు నటించలేదా? ఎవరిదో పెళ్లి పత్రిక తీసుకొచ్చి నీ పెళ్లి పత్రిక అన్నావు. నిన్ను నిన్ను ఆగరా. ఎవర్రా అది? నువ్వా నేనా అని తేల్చుకుందా రారా. బయటికి రారా. ఎద్దావా ఒకడు అయితే రారా ముందుకి. వేద్దావా నువ్వు మా పని చేయబట్టలేదు, మా డిపార్ట్మెంట్ పైన చేయబట్టా. నేను ఊరికే వదలరు. దీని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. కసాయి వాన్నైనా సరే క్షమించి వదిలిపెట్టచ్చురా, కానీ నీలాంటి నమ్మక ద్రోహిని వదిలిపెట్టకూడదు. అది తప్పు. ఏంటమ్మా ఎప్పుడు అడిగేదే కదా అడుగుతున్నాను, కొత్తగా అడుగుతున్నానా ఏంటి? డార్లింగ్, సిగ్నల్ వీక్గా ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఎప్పుడు పొద్దున్నే నేను కదా నిన్ను రమ్మంటాను, ఇప్పుడు నువ్వు రమ్మన్నావు. తెలియక అడుగుతున్నాను. ఏం ప్రాబ్లం నీకు? 2 ఏళ్ళుగా తారా వెనక తిరిగావు, తోడుగా నన్ను తిరగపెట్టావు. ఇప్పుడు ఏంటంటే తారా కాల్ చేస్తే అటెండ్ చేయలేదట. రే, ఇది మాట్లాడాలనే రమ్మన్నావా? షూ బావా, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. మీకు తారాకు మధ్యన ఏదో ఒక జరిగింది, నాకు బాగా తెలుసు. దాన్ని వదిలే, మీకు నచ్చకపోతే నాకు ఫార్వర్డ్ చెయ్యి, నేను బాగా చూసుకుంటాను. ఏంటి రే, నేను బాగా చూసుకుంటాను రా. నేను బాగా చూసుకుంటానేగా చెప్పాను, వేరేది చెప్పలేదురా.
ఎన్నో లవ్ స్టోరీల్ని రాశాను, ఏ స్టోరీ నన్ను బాధించలేదు. బట్ ఈ క్రైమ్ స్టోరీ మాత్రం నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. ఈ స్టోరీని నేను కమిట్ అవ్వలేదు, స్టోరీని నన్ను కమిట్ చేయించింది. బట్ వాట్ ఈస్ ద క్లైమాక్స్? పిక్ అప్. పోవట్లేదు. ఛ! రేయ్, ఆడు నీ ఫ్రెండ్స్ని ఏమన్నా చేస్తే చేసి ఉండొచ్చు కానీ నిన్ను మాత్రం ఏమీ చేయలేడు. ఏం జరగదులే, నువ్వేం భయపడకరా. ఇదో నేనున్నానుగా, రమ్మన్రా. హలో సెందిల్. బావా, నేనే నీకు ఫోన్ చేయాలని అనుకున్నా, నువ్వే నాకు కాల్ చేశావు. ఏంట్రా, ఏం సంగతులు? మన ఫ్రెండ్స్లంతా కనపడకపోవడం, మనకు ప్రశాంతం లేకుండా పోవడం, దీని అన్నింటికీ కారణం ఒక్కడే. ఒరే, ఏం వాగుతున్నావురా? నాకేమీ అర్థం అవలే. వాడు ఎవడని మా అందరికీ బాగా తెలుసు. ఒరే, ఎవరురా అది? వాడిని మనం అందరం కలిసి మోసం చేస్తున్నాం. మోసం చేశామా? ఉమ్. ఎవరిని మోసం చేశాం? హలో హలో సెందిల్. ఏ దున్నపోతు, ఏంటక్కడ? వెళ్ళి చూసొస్తాను. ఒరే, తాగి తందనాలు ఆడకుండా మర్యాదగా ఇంటికి వచ్చాయి. ఏంట్రా, ఏమైంది? సెందిల్, ఇకపై నీకు ప్రతిరోజు కలుస్తుంది. ఇక నీకు నిద్ర పట్టదు. అన్నిటికీ కారణం ఒక్కడే. బావా, నేనంతా చెప్పాను కదా, మరి ఎందుకురా ఇలా చేస్తున్నావు? తప్పు ఒప్పుకోనందుకు నువ్వు నిరపరాధివి కాదు. నిన్ను క్షమించడానికి నేను గాంధీని కాను. నిన్ను వదిలేస్తాను, ప్రాణాలతో కాదు, శవంగా. బావా, మందులో ఏదో అలా చేశానురా. బావా, నన్ను ఎంతైనా కొట్టు తిట్టు, కానీ నన్ను మన్నించురా. క్షమించాను. తిన్నావా? బావా, నువ్వు తిన్నావా? నేను తినేసే నీకు తీసుకొచ్చాను. ఇదిగో తిను. భయపడకు, తొందరగానే చస్తావు.
నీ మొగుణ్ణి పిలువు. వాడి కళ్ళ ముందే నువ్వు చావాలి. జిని జిని రేయ్ జిని రేయ్ అయ్యో జిని నీకేం కాదు జిని. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో జిని నీకేం కాదు. జిని 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 ఓగ్ నా మాట విను. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే. నథింగ్, ఐఎమ్ ఫైన్. చెప్పు జగన్. శివ, నువ్వు ఎక్కడ ఉన్నావురా? ఆ రాక్షసుడు నన్ను తీసుకొచ్చి అడవిలో పెట్టాట. బావా కాస్త తొందరగా రారా. వస్తాన్రా. రేయ్, ఎక్కడున్నారా వాడు? చెప్పురా, ఎక్కడా? నన్ను వదిలేయండి అన్నా. నాకు పిల్లలు ఉన్నారన్నో, ఒక బిర్యానీకి ఆశపడి వచ్చేసానన్నా. నన్ను వదిలేయన్నా ప్లీజ్ అన్నా. చిప్ప అబ్బడా.
రే శివ, ఎక్కడున్నావురా? ఈరోజు నువ్వు చచ్చావు. ద్రోహి, కూడానే ఉండి వెన్నుపోటు పడిచావు కదా. తూ! చిన్నతనం నుండి అందరూ కలిసిమెలిసి ఒకే ప్లేట్లో తిన్న మనల్ని చంపుతున్నావు కదరా, సిగ్గులేదా? నువ్వు ఒక ఫ్రెండ్వేనా? ద్రోహమా? ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రే శివ, నన్ను కళ్ళద్దాలు పెట్టుకుని కథ రాసేవాడనుకున్నావా? నాకు కథ రాయడం తెలుసు, అవసరమైతే కథని ముగించడం కూడా తెలుసురా. రారా, దగ్గరికి రారా. రా. శివ, నన్ను వదిలిపెట్టరా. శివ, నేనేదైనా పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించరా, దయచేసి వదులు. ఈ చోట్లో ఏం జరిగిందో నీకు గుర్తుందా? వద్దురా ప్లీజ్. శివ, ఏంట్రా అలా చేస్తున్నావు? వద్దురా, దయచేసి నన్నేం చేయద్దురా ప్లీజ్. దేవుడు చెడ్డవాడికి ఒక్కసారి అవకాశం ఇస్తాడు. అయిందో? నన్నే చేయద్దురా శివ, నా మాట విను. వద్దు, వద్దు. ఈ లోకంలో అందరికంటే ముఖ్యమైన వాళ్ళు తల్లిదండ్రులు. కానీ ఆ సంతోషం నాకు నా చెల్లెలు శాలినికి ఎంతో కాలం లేదు. ఆ యాక్సిడెంట్లో నేను నా శాలిని మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాం. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ తెలియదు. నా చెల్లెలు నన్ను నమ్ముకునే ఉంది. ఈ పనే చేయాలి, ఆ పనే చేయాలి అనుకోకుండా అన్ని పనులు చేశాను. రాత్రిపూట రోడ్డు పక్కన ప్లాట్ఫారంలో వర్షంలో చలిలో పడుకున్నాం. నాకన్నీ నా శాలినినే. అన్ని కష్టాలు దాటుకుని సంవత్సరాలు గడుస్తూ ఉండగా మా జీవితంలో కొద్దిగా మార్పొచ్చింది. ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు. నేను సంతోషంగా బిజినెస్ ప్రారంభించాను. దాని తర్వాత అంతా నా ఫ్రెండ్సే. నేనైతే హాట్ సీడీరా, అప్పుడప్పుడు వచ్చి చూడరా, చూస్తే నువ్వు వదిలి పెట్టవురా.
చూడక ఉండలేపురా రా. బండిని 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 పక్కన పెట్టరా, నేనైతే కడప రాయినిరా. చేసి డాన్స్ ఆడకు, కోల్డ్ బియర్ స్ట్రాంగ్ గా ఉంది తంగి చూడకు, నైస్ గా మాటలు ఆడి పైగా పిత్త చూపకు, 8 పుల్లో తాబాగానే చుట్టి వచ్చాను. లారీ తోలే మామా నువ్వు నన్ను తోలకురా, నన్ను తిప్పే మామా నువ్వు స్టీరింగ్ తిప్పకురా, చిన్న మీసాల మామా నువ్వు ముద్దు పెడతావా. అల్లరి చాలు పిల్లని పని చూడవే. పప్పాయ అరే ఆపిల్ ఒక గోవా చూడరా, బండిని పక్కన పెట్టరా, కడప రాయినిరా. జీరో సైజు నడుము చూపి మూడుని పెంచకు, అందరితోనూ జల్సా చేసి మూడౌట్ చెయ్యకు, నాతో వచ్చే ఆశ ఉంది లేదనకే పిల్ల, కేవుని ఏడ్చినా నేను దొరకాను. సాదా వీడా వేసే మామ కామం పెంచుకురా, ఎంత పెంచినా నేను లొంగిపోనురా, డోరు తెరువు మామానే మ్యాప్ చూపిస్తా, నన్ను బదులు అమ్మానే టాటా చూపిస్తా. పప్పాయ అరే ఆపిల్ ఒక గోవా చూడరా, బండిని పక్కన పెట్టరా, కడప రాయినిరా. నేనైతే హార్ట్ సిడి రా 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 రా. అన్నా రా అన్నా, నీ ఫిగర్ వచ్చింది. ఏంటన్నా నీ ఫిగర్ చూడకుండా వెళ్తోంది, అంత పొగరా? నువ్వు వెతుకుతున్నది ఇదే కదా? ఏంటి వీడి ఇలా ఆలోచిస్తున్నాడు? ఉండ్రా వస్తున్నా. ఏయ్ నువ్వేంటి రాకెట్ వదలపోతున్నావా ఏంటి? లేదురా బావా, ఆ, చెల్లెలికి వయసు వచ్చింది, పెళ్లి కొడుకును చూడాలి, ఏం చేయాలో ఎలా చేయాలో ఏం అర్థం కావడం లేదురా. ఒరేయ్ ఇదేంటి పెద్ద విషయమా? మన దగ్గర చాలా మంది ఉన్నారా. మన సర్కిల్లో ఎవరు బావా? మన వీధిలోనే ఉన్నాడ్రా. మన రోడ్లోనా? ఆ,
ఒరే నీ ముందే ఉన్నాన్రా. కొడతాడు. అన్నయ్య ఇది కావాలా ఇది కావాలా? ఒరే వద్దు, మర్యాద కాకు, నేను నీ మర్యాద ఫ్రెండ్ వద్దు. కాకమ్మే రేయ్, అన్నాను. ఆగురా, రేయ్. వదిలే వదిలే. అలా కొట్టకూడదు కొట్టకూడదు. రే కొత్త బట్టలు రాది, మీకు లైఫ్ ఇవ్వాలని అనుకుంటే నా లాంటి అందమైన వాడిని మిస్ చేశారు. రే బావా ఆ, బావా ఆ, మళ్ళీ కొడతావా? కొట్టంలే రారా. రారా. మళ్ళీ కొడతాడు. వద్దు రారా. ఏడుస్తా. రేయ్, రారా దగ్గరికి. ఆ, ఆ, చాలు వెళ్ళు వెళ్ళు చాలరా. ఇప్పుడు చాలు బాగుంది, వెళ్ళరా. వెళ్ళు. ఈ ఏరియా హీరో మీదే చేయి వేశారా? వెళ్ళు వెళ్ళు ఉమ్, వెనక్కి నీ తిరిగి చెల్లి చూడకుండా వెళ్ళు. నాకేరా. శివ ఉంటాడారా? రే ఇక్కడ కూర్చొని మందెలా కొట్టగలనరా? అంత సరిగా ఉంటుంది బాబా. శివాకి తెలియకుండా ఉంటే చాలురా. సమస్య లేదు యారా, తలుపు తట్టు. ఆ, కొట్టు. ఏంటి అందరూ వచ్చారు? అన్నయ్య ఊర్లో లేరు. ఏంట్లేదమ్మా, అందరూ సరదాగా ఎంజాయ్ కోసం మందు తీసుకున్నారు. ఎక్కడ తాగాలో తెలియట్లేదు, అందుకనే. శివ దగ్గర చెప్పకమ్మా, మేము సైడ్లో కూర్చుని మందు తాగి వెళ్ళిపోతాం. ఆ? ఏమీ అనుకోకమ్మా. సరే ఓకే రండి. థ్యాంక్స్ మా. నువ్వు నీ రూంలోకి వెళ్ళి లాక్ చేసుకోమా. మేము పార్టీ చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు నిన్ను పిలుస్తాం, డిస్టర్బ్ చేయం, సరేనా? ఓకే. ఏమన్నా కావాలా? తాగడానికి నీళ్ళు. చెయ్యదురా, నీకే చెప్పింది. వదలరా. ఏయ్, వదలరా. వదలు. ఎవరైనా నన్ను కాపాడండి. కాపాడండి. వదలరా. దయచేసి నన్ను వదలు. రేయ్ అరే ఎదవా, ఏంట్రా ఎలా చేసేసావు? రే సారీరా, నేనేం కావాలని చేయలేదు, ఏదో మందులో ఉండి చేశాను. రే సరే నేను కూడా ఒకసారి. రే నా మాట ఏయ్, వినరా? నువ్వు మాత్రం వద్దు, చేస్తావా? వద్దురా. నేను కూడా చేస్తాను. వదలరా. రేయ్, ఆగు, ఆగమంటే. వదలరా. రేయ్, రేయ్, వద్దు, వదలరా. నా మాట విను. రేయ్. వదలరా రేయ్. వద్దురా, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్ రా. ఏయ్, come on, darling. మిమ్మల్ని నా అన్నయ్యలాగా అనుకున్నాను కదరా, నన్ను వదిలే. షిట్. చెప్తే వినడం లేదే. విక్కీ అన్నయ్య, నువ్వు అయినా నన్ను కాపాడన్నయ్య. వాళ్ళు నన్ను పాడు చేశారు. బావా, ఒరే బావా. ఇలా చూడు. అయ్యో అయ్యో. రే ఏంట్రా ఇలా చేసావు? అయ్యో హే శాలిని, శాలిని, శాలిని. రే ఇప్పుడేం చేద్దాంరా? అయ్యో
రేయ్! రే శరవణ, రే రా 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 రా, పట్టుకో పట్టుకో, కమాన్ త్వరగా పట్టుకో పట్టుకో, జాగ్రత్త. రేయ్, లేపండి లేపండి. అది. తీసుకురండి నెమ్మదిగా. అరవకండి. ఎవరైనా వస్తారు, జాగ్రత్త. రే ఇక్కడ ఓకేరా, ఇక్కడ పూర్తి చేద్దాం. తొందరగా కొయ్యి తీయండిరా. రే త్వరగా వెళ్ళండి రా, మీరిద్దరు వెళ్ళి బాడీని తీసుకురండి. పట్టుకోరా. రే తీసుకో. రే ఏం చేస్తున్నారా, త్వరగా తీసుకురండి. పట్టుకో పట్టుకో పట్టుకో, అది పట్టుకో. నా మనసుకి చాలా కష్టంగా ఉందిరా. మనం ఏదో పెద్ద తప్పు చేసినట్టు అనిపిస్తుంది. శివ మన అందరి మీద చాలా నమ్మకంతో ఉన్నాడ్రా. మనం ఇలా చేశాంరా. రేయ్ నోరు మూసుకుని సైలెంట్గా ఉండరా, నువ్వే చెప్పేస్తావేమో. తప్పు చేశాం, తప్పించుకునే మార్గాన్ని వెతకాలి. శివ అడిగితే షాల్ని మిస్సింగ్ అని చెప్పాలి, ఎవ్వరూ మార్చి చెప్పకూడదు. రేయ్ ముందు నీకే. ఒరే నాకెందుకురా చెప్తారు, నేను ఎప్పుడూ కరెక్ట్గా మేనేజ్ చేస్తాను. అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? టైం అవుతుందన్నయ్య, త్వరగా పనికి బయలుదేరు. వెళ్ళన్నయ్యా. సరే ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడే వెళ్తానమ్మా. త్వరగా బయలుదేరు. ఇప్పుడే వెళ్తున్నానమ్మా.
ఏంట్రా ఈ వేళప్పుడు వచ్చావు? బావా నీ దగ్గర ఒక నిజం చెప్పాలి. నిజమా? ఏంటా నిజం? అదేంటంటే మేము అందరం కలిసి అందరూ కలిసి మేము అందరం కలిసి మందు మైకంలో బావా అందరూ కలిసి మేము అందరం కలిసి నీ చెల్లిని మిమ్మల్ని అందరినీ నమ్మి బావా అన్న ఒకటి. ఇదే నేను చేసే చివరి హత్య అవ్వాలి. నా చెల్లిని చంపినందుకే 5 హత్యలు చేశాను. అయితే ఈ దేశంలో జరిగే అన్ని తప్పుల్ని సరిచేయాలంటే